జగన్‌కి తిప్పలైతే తప్పేటట్లేవు. ఎందుకు అంటే తను అన్నీ మనం అనుకున్నట్టే జరిగితే గనక మనిషి దేవుడైపోతాడు. ఖచ్చితంగా ఎదురు దెబ్బలుంటాయి, సవాళ్ళుంటాయి. ఇప్పుడు ఒక పక్కన సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి సవాళ్ళు, లేపోతే రేపొద్దున ఓట్లకు సంబంధించిన సవాళ్ళైతే ఇక్కడ ప్రధానంగా బీసీ సామాజిక వర్గ సవాల్ జగన్‌ని వెంటాడుతుంది. అయితే అందులో ఒకటి ఫిల్ చేసుకొచ్చింది. ఇప్పుడు కమ్మ సామాజిక వర్గం బలంగా ఉండేటటువంటి నరసరావుపేట సీట్లు తీసుకొచ్చి అనిల్ కుమార్ యాదవ్ లాంటి బీసీ సామాజిక వర్గానికి ఇవ్వడం అన్నటువంటిది ఒక సంచలనం. అట్లాగే మచిలీపట్నంలో సాహసం ఏంటంటే అక్కడ ఓ పక్కన కాపు సామాజిక వర్గానికి సంబంధించిన బాలశౌరి జనసేన అభ్యర్థిగా మచిలీపట్నం నుండి పోటీ చేయబోతుంటే సింహాద్రి తీసుకొచ్చి అక్కడ రమేష్‌ని తీసుకొచ్చి పెట్టడం అన్నటువంటిది. అంటే తెగింపు నిర్ణయాలే తీసుకుంటూ ఉన్నారు. అదే సందర్భంలో ఫైనల్‌గా అయితే ఇంకా ఎదురు దెబ్బలు అంటే మాటలు, కొంతమంది ఎదురు తిరగడాలు ఇవన్నీ నడుస్తున్నాయి. ఇంకా ఎప్పటిదాకా వెళ్తుందో చూడాలి.